మధుర వీర 2 అవర్స్ రన్ టైమ్తో మధురై వీరన్ అనే పేరుతో 2018లో తమిళ్లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. యూట్యూబ్లో కూడా ఆల్రెడీ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చారు. చూశాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది. తెలుగు డబ్బింగ్ అంత బాగాలేదు, కానీ మెయిన్గా మాస్ ఆడియన్స్కి ఒకసారి చూడగలిగే మూవీ ఇది. సముద్రగన్ గారు ఉండే ఫస్ట్ హాఫ్లోని ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ 20 మినిట్స్ ఈ రన్ టైం కోసమే చూడాలి. మిగతాది అంతేం లేదు, ఓన్లీ ఫర్ మాస్ ఆడియన్స్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్, 10 ఏళ్ళ తర్వాత మలేషియా నుండి సొంత ఊరికి పెళ్లి చేసుకోవడానికి వస్తాడు హీరో. అసలు ఎందుకు వచ్చాడు, గతంలో ఏం జరిగింది, ఈ పెళ్లి వంగతో రావడానికి గల కారణం ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, తమిళ సినిమాల్లో మనం ఎప్పుడు చూసే ఆ రూరల్ డ్రామా ఎలా అయితే ఉంటుందో ఇందులో కూడా జల్లికట్టు అనే పాయింట్తో కొంత వాళ్ళలో వాళ్ళకి గొడవలు రేగేలా డ్రామా బాగుంటాయి. 2 యాక్షన్ సీన్స్ ఉంటాయి, బాగానే ఉన్నాయి. సముద్రకాని గారు ఎప్పటిలానే తమిళ సినిమాల్లో ఆయన్ని ఏ రోల్లో చూస్తామో అదే ఇక్కడ కూడా. స్టోరీ అంతా ఈయన చుట్టూనే రన్ అవుతుంది, బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ అంతేం బాగాలేదు, బీజిఎం అక్కడక్కడ పర్లేదు. సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ ఓకే. మైనస్ పాయింట్స్, జల్లికట్టు అంటారు, కానీ అప్పట్లో 2018 ఈ టైంలో జల్లికట్టుని తిరిగి నిర్వహించాలి, మన కల్చర్ని కాపాడుకోవాలంటూ ఆ స్ట్రైక్స్ న్యూస్ అంతా వైరల్ అయ్యింది. అదే చూపించారు తప్ప జల్లికట్టు ఫైట్స్ ఒక చిన్న ఫైట్ తప్ప ఇంకేం లేవు. జల్లికట్టు కోసం అంత హైప్ ఇచ్చినప్పుడు ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. సెకండ్ హాఫ్లో చాలా ఇలాగే పోయింది. హీరో రోల్ అంతా ఎక్కువేం కనపడదు. ఫస్ట్ హాఫ్లో 75% ఫ్లాష్ బ్యాకే పోయింది. ఇక హీరోయిన్ రోల్ కూడా బాగుంది, కానీ ఉండాలి అని పెట్టినట్టే ఉంది. స్టోరీ సగం రొటీన్ సగం పోతుంది. కొన్ని సీన్స్ అసలు ఎందుకు ఉన్నాయో తెలియదు. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ముందు చెప్పినట్టుగా ఆ ఫస్ట్ హాఫ్లోని ఫ్లాష్ బ్యాక్ ఇంకా లాస్ట్ 15 మినిట్స్లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం తప్ప మిగతా సినిమా అంతేం లేదు. మాస్ ఎలిమెంట్స్ వల్ల మాస్ ఆడియన్స్కి నచ్చుతుంది, ఓన్లీ ఫర్ మాస్ లవర్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.